ఆదిలాబాద్ రూరల్ వైస్ ఎంపీపీగా కొమరత్ జంకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ కొనసాగిన గణరత్ రమేష్ రాజీనామా చేసి ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో వైస్ ఎంపీపీ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎంపీడీఓ ఆఫీసులో ఎన్నిక నిర్వహించగా కంటాల ఎంపీటీసీ కొమరత్ జంకును వైస్ ఎంపీపీగా భీంసారి ఎంపీటీసీ బిక్కి గంగాధర్ ప్రతిపాదించారు. చెంచుఘాట్ ఎంపీటీసీ కొమరత్ జంగు బాబు ప్రతిపాదనను బలపరిచారు. ఇక పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పుల్లయ్య నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో వైస్ ఎంపీపీ వరకు 11 సభ్యులకు గాను 9 సభ్యులు హాజరు కావడం జరిగింది. బిక్కి గంగాధర్ భీంసారి ఎంపీటీసీ గారు నామినేట్ చేయగా కుమ్మర జంగు బాబు బలపరచడం జరిగింది. దీంట్లో ఇంకెవరు కూడా పోటీ చేయకపోవడం వలన కుమ్మర జంగు గారిని ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ రోజు ఒకటి సింగల్ విండో చైర్మన్ గా, అది కూడా జనరల్ సీట్ ఓసీ సీట్ లో ఒక గిరిజన బిడ్డని పరమేశ్వర్ గారిని ఈ రోజు, అదే విధంగా డీసీపీ సింగల్ విండో చైర్మన్ గా, పిఎస్సీ చైర్మన్ గా, ఫ్యాక్ట్ చైర్మన్ గా, అదే విధంగా డీసీపీ డైరెక్టర్ గా జనరల్ సీట్లు స్థానిక ఎమ్మెల్యే సాబు ఆదివాసులు పోయిన ప్రేమతో దయతో ఎప్పటి కూడా జనరల్ దాంట్లో కూడా వైస్ ఎంపీ ఇవ్వడము చాలా ఘనకార్యము. ఇప్పుడు వాస్తవంగా మేము గతం నుంచి ఉన్నాం, కానీ ఇంతకు ముందు